అంటే ఒక స్టార్ అంటే మనం సినిమాలో చూస్తాం, వీళ్ళు ఇంతేనా, ఓకే వీళ్ళు ఎలా ఉంటారా అన్నట్టు, అంటే అది సరియల్ అనమాట, సరియల్ మూమెంట్. అంటే ఓకే ఇది రియల్ పీపుల్ వీళ్ళు అంత అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది ఫస్ట్. అప్పుడు నాకేం సినిమాలో యాక్ట్ చేద్దామని కానీ సినిమాలో ప్రొడ్యూస్ చేద్దామని కానీ అసలు ఐడియాస్ లేవు. నేను ఏదో కోవిడ్ టైం 6 months ఒక బ్లాగ్ లేకుంటే బ్రాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాను, వీక్లీ విత్ వీక్ ఆర్ బికాజ్ ఐ యూజ్డ్ టు రైట్ ఆర్టికల్స్ బిఫోర్. సో అది మా మదర్తో ఉన్నప్పుడు ఐడియా వచ్చింది. సో ఆ పర్సూట్లో సౌండ్ ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు కావాలన్నప్పుడు సో ఈ సినిమా వాళ్ళని చూసి జిమ్లో సో ఓకే మనం ఒకటి చేద్దాం అనేసి ప్లాన్ చేసి అక్కడి నుంచి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ అయింది. ప్రొడక్షన్ హౌస్ తర్వాత స్టార్ట్ అవుతుంది, టైటిల్ స్టార్ట్ అయింది లీగల్ లివీర్. సో లీగల్ లివీర్ అంటే ఆఫ్ కోర్స్ నా పేరే. ఎలాగో లీగల్ ప్రొఫెషన్ లో ఉన్నారు. యాక్చువల్లీ కంపెనీస్ లో ఇంటర్నల్ గా లీగల్ కౌన్సిల్, బట్ అలా స్టార్ట్ చేసాను. బట్ కోవిడ్ ఆ రోజుల్లో తెలియదు కదా, 6 months 2 months ఫస్ట్ ఫేజ్. ఇదంతా బాగానే ఉంది. అంటే మీరు అమెరికా నుంచి వచ్చారు, లాక్డౌన్ లో ఇక్కడ అడ్డుకోవడం, ఇదంతా ఒక కథ స్టార్ట్ చేయాలనుకోవడం. సో అదే టైంలో మీరు ఒక అడ్వకేట్ అవ్వడం, మళ్ళీ సేమ్ కథ ఇందాక నాకు డైరెక్టర్ గారు రియల్ లైఫ్ కి. కరెక్ట్. నాకు ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ సినిమాలో లీగల్ థ్రిల్లర్స్ అంత పాపులర్ లేదు, అంటే అంత మెయిన్ స్ట్రీమ్ జానర్ కాదు, అంటే మిగతా అంతా నడుస్తుంది. సో నాకు కొద్దిగా ఒక మంచి లీగల్ థ్రిల్లర్, ఒక పోలీస్ స్టేషన్, ఒక కోర్ట్ రూమ్ ఎలా ఉంటుంది, కామన్ పీపుల్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ కూడా కొద్దిగా ఇవ్వాలన్నట్టు చేద్దామని ఒకటి ఎలిమెంట్స్, సినిమాటిక్ ఎలిమెంట్స్తో పాటు. సో స్క్రిప్ట్ అలా తయారై టైం పడింది. ఫస్ట్ టైమర్స్ న్యూ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు తెలుసు, ఏ ఇండస్ట్రీ అయినా అంతే, ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఐ హ్యాడ్ మై ఓన్ ప్రాబ్లమ్స్ విత్ లాంగ్వేజ్. రవి లాంటి వాడు 22 days డబ్బింగ్ స్టూడియోలో ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేశాడు తెలుగు. సో బేసికలీ వర్డ్స్ రాలేదు, ఎందుకంటే యూసేజ్ మర్చిపోతాము, స్టైల్ కొట్టాలని కాదు, బట్ అక్కడ ఉండేసేసి. సో ఇప్పుడైతే బట్ నాకు తెలుగు చదవడం రాయడం వచ్చు, అయినా సరే అది వేరే అది ఇది అన్నారు, కానీ బట్ నా వాయిస్ ఎవ్రీథింగ్ మైండ్ మీద ఉండాలన్నట్టు ఒక డ్రీమ్. సార్ బట్ అంటే మిగిలిన ప్రొఫెషన్స్ అన్ని దాన్ని తక్కువ చేయట్లేదు, బట్ దేని కష్టం ఉంది అనుకుంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అనేది చాలా డిఫికల్ట్, అండ్ టు ఇంప్రెస్ ద ఆడియన్స్ ఇస్ ఆల్సో వెరీ టఫ్ టాస్క్. సో అప్పుడు ఏమనిపించింది చూసింగ్ దిస్? అంటే నేను అదే మన గిరిధర్ గారు చెప్పినట్టు, ఆయన నా పక్కన ఉన్నాడు, ఆయన నాకు 450 ఫిలిమ్స్ చేసిన అంటుంటే నాకు భయం అయితే ఉంది, కానీ ఫ్రెండ్లీగా ఉన్నాడు. నాకు ఒక రియల్ క్యారెక్టర్ ఆలోచించుకున్నా. అక్కడ కూర్చున్నాడు నా ఫ్రెండ్ రామ్మోహన్ అని, వాడిని ఆలోచించుకుంటూ అరే వీడు ఇంతే కదా. ఆ స్కూల్ డేస్కి వెళ్ళిపోయినాం, స్కూల్ డేస్ ఉంటాయి కదా మనం చిన్నప్పుడు, ఇంకా ఈయన అలా చూసుకొని చేశాను. బట్ ఐ డోంట్ నో, నా ఎక్స్పీరియన్స్ ఉన్నా నేను కాన్ఫిడెన్స్ ఇచ్చాను, ఎందుకంటే నేను 2-3 తీసుకుని ఇంకొకటి చేస్తానంటూ ఉండేవాడిని. ఈయన ఒకటే తోనే ఓకే అయిపోయింది. అంటే ఇది ఈజీయా, ఇది ఇతను ఫామ్లో అవుతున్నాడు కదా, మనం చేసేయచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. గెలిచి వచ్చారు కదంటే అది 13 takes పడింది. 13 takes డబ్బింగ్ లో. అంటే సో డైనమిక్స్ సినిమా అనేది ఈజీ కాదు. Everything is difficult. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సో బేసికలీ రియల్లీ బిర్యానీ అనేది ఇట్స్ బ్రెయిన్ చైల్డ్ అండి. మా ఫాదర్ చనిపోయినప్పుడు 11th యాక్చువల్లీ మెమరీ సెరమనీ చేశాను. సో నేనున్నంత వరకు ఆయన వాల్యూస్, మోరల్స్ ఎలాగా నాతో ఉండాలన్నట్టు ఒక ఐడియా ఉండింది. సో ఐ థాట్ మూవీ ఇస్ అ గుడ్ వే టు పెర్పెచువేట్ హిస్ మెమరీ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్. సో ఆ విధంగా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. సో దట్స్ వై యూ సీ ఇన్ ద మూవీ ఆల్సో గుడ్ వాల్యూస్. మీ గ్రాండ్ మదర్, గ్రాండ్ చైల్డ్ చూడొచ్చు. ఆర్ గ్రాండ్ మదర్ ఇస్ హియర్. సో ఇట్స్ ఎ క్లీన్ ఫిలిం. Music is good, and I thank everybody whoever is associated with the film from bottom of my heart. Any other guy would have ran away a long time ago. It took me 3 years, but still I'm standing. I'll stand. Okay. We wish you all the very best, Andy. And I question you in a release